తెలంగాణ భవన్లో తెలంగాణ ప్రజల తరఫున ప్రెస్ మీట్ పెట్టి ప్రజల తరఫున ప్రభుత్వానికి కొన్ని సూచనలు సలహాలు వాస్తవానికి మూసీ సుందరీకరణ పేరు మీద జరుగుతున్న దందా గురించి మీ అందరి ముందల పెట్టే ప్రయత్నం చేస్తా. ఈ ప్రెస్ మీట్లో నాతో పాటు నా మిత్రుడు రాకేష్, సతీష్ గారు, నగేష్ భాయ్, మా పిఆర్ఎస్వి నాయకుడు దర్శత్ అందరూ కూడా పాల్గొంటున్నారు. వాళ్ళకి ధన్యవాదాలు. మామూలుగా నా ప్రెస్ మీట్ నేను చాలాగా తొందరగా ఫినిష్ చేసే ప్రయత్నం చేస్తా, కానీ ఈ ఒక ప్రెస్ మీట్ మాత్రం కొంచెం సుదీర్ఘంగా ఉంటుంది. మిత్రులందరికీ కూడా ఈ యొక్క ప్రెస్ మీట్ని ఓపికగా విని అర్థం చేసుకొని ప్రజలకి చేరవేసే ఒక ప్రయత్నం చేయాలని నేను విన్నపించుకుంటున్నా. ప్రభుత్వం సంపూర్ణంగా తన ప్రాధాన్యతలు సంపూర్ణంగా కోల్పోయిందని చెప్పుకోవాలి. ఒక ఇల్లు నడుపుతున్నా కూడా ఆ ఇంటికి వచ్చే ఖర్చును మనం లెక్క వేసుకొని, ఆదాయాన్ని లెక్క వేసుకొని, ఆ నెలలా జరగాల్సిన మనకి ప్రాధాన్యతలు ఏముంటాయి అనే ఒక లెక్క ఇంటి పెద్ద వేసుకొని ఆ ఇల్లు నడుపుతూ ఉంటాడు. ఆదాయం లేకనో మనకు స్తోమత లేకనో ఆ ఇంటి యజమాని ప్రాధాన్యతలు సంపూర్ణంగా కోల్పోయి అప్పులు చేసో లేకపోతే దొంగతనాలు చేసో ఆ ఇల్లు నడపాలని ఎంత కష్టమో ఎంత తప్పో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రాధాన్యతలు సంపూర్ణంగా కోల్పోయి రాష్ట్రాన్ని ఎటు దిక్కు తీసుకుపోతున్నారనే ఒక కనీస ఆలోచన కూడా ప్రభుత్వం నడుపుతున్న పెద్దలకు లేదు. దిస్ గవర్నమెంట్ హెస్ కంప్లీట్లీ లాస్ట్ ఇట్స్ ప్రయారిటీస్. సంపూర్ణంగా బాధ్యతలతో పాటు ప్రాధాన్యతలు ప్రభుత్వం రాకముందు ప్రభుత్వం ఏదైతే వాగ్దానాలు ఇచ్చిందో, కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాగ్దానాలు ఇచ్చిందో అన్నిటినీ కూడా తుంగలో తొక్కుతూ కొత్త విషయాలు, ప్రజలు అడగని విషయాలు, ప్రభుత్వాలకి సంబంధం లేని విషయాలు తల మీద వేసుకొని ఈరోజు ప్రజల జీవితాలతో ఆట ఆడుతున్నది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఓ సంవత్సరం కిందట ఒక్కసారి హైదరాబాద్ గురించి ఒక్కసారి ఆలోచన చేయండి. రియల్ ఎస్టేట్తో కలకలాడుతూ, వ్యాపారాలతో కలకలాడుతూ, పెట్టుబడులతో సంపూర్ణంగా హైదరాబాద్ ఒక మహానగరంగా, ఒక ఆర్థిక మహాశక్తిగా సంవత్సరం కిందట హైదరాబాద్ ఏ విధంగా ఉండే, ఎంత సంతోషంగా ఎంత కలకలాడుతుండే హైదరాబాదు. ఈరోజు ఏం చూస్తున్నాం మనం? హైదరాబాద్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ని ఒక వల్లకాటుగా చేసిన విషయం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. రోజు టీవీ తెరిస్తే ఆర్తనాదాలు, శాపనార్థాలు, ఆక్రోశాలు, ఏడుపులు, పడబొబ్బలు, పెట్టుబడులు తగ్గినాయి, రియల్ ఎస్టేట్ పోయింది, వ్యాపార యొక్క అవుట్పుట్ కూడా తెలంగాణ హైదరాబాద్ మహానగరం నుంచి తగ్గింది. ఇది ఎవరికి మంచిగా అనిపిస్తుందో నాకైతే అర్థమైతలేదు. ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత లేనిది రైతులని విస్మరించిండ్రు, యువతను విస్మరించిండ్రు, మహిళలను విస్మరించిండ్రు, గ్రామంలో ఉన్న ఆర్థిక సామాజిక పరిస్థితులను సంపూర్ణంగా నాశనం చేసింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ. కంప్లీట్గా ఏది ముందల పెట్టుకోవాలో ఏది ముందల పెట్టుకోవద్దో అర్థం కాకుండా కొత్త ప్రయోగాలు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎలక్షన్ సమయంలో హైడ్రా అనేది ఒకటి తీసుకొస్తాము, హైదరాబాద్ని భయభ్రాంతుల యొక్క పరిస్థితిలో తీసుకుపోతాము, ఇక్కడ ఉన్న వ్యవస్థని నాశనం చేస్తాము, ఆర్థిక పరిస్థితులను నాశనం చేస్తాము, హైదరాబాద్కున్న బ్రాండ్ ఇమేజ్ నాశనం చేస్తామని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చెప్పలేదే. కానీ హైడ్రా మనం ముందరికి తీసుకొచ్చి హైదరాబాద్ మొత్తం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నట్టు, హైదరాబాద్లో పెట్టుబడులు పెడితే ఎప్పుడు కొట్టుకుపోతారో, ఎవరు కొట్టుకుపోతారో, ఏ కేసులు ఇరుక్కుంటుందో, ఏ హైడ్రా వచ్చి కొట్టేస్తుందో అర్థం కాని పరిస్థితులకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుపోవడం ఒక లెక్క అయితే, మూసీ సుందరీకరణ పేరుతోని కొత్త మోసానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద, ముఖ్యంగా హైదరాబాద్ మహానగరం ప్రజల మీద రేవంత్ రెడ్డి గారు రుద్దబోతున్నారు. ఏంది కొత్త డ్రామా? అసలు మూసీ సుందరీకరణ విషయం ఏంది? అసలు ఈ విషయం మనం చాలాసార్లు మీతో మాట్లాడాలనుకున్నాను. ఈరోజు అవకాశం వచ్చింది కాబట్టి ముమ్మాటికి కొన్ని విషయాలు మీ ముందర పెట్టే ప్రయత్నం చేస్తా. ప్రభుత్వానికి అదేదో మా దగ్గర చెప్తున్నట్టు
తిననీకే సర్దికూడు లేదు కానీ అది ఎవడో షాదా బిర్యానీ పెట్టిస్తా అన్నాడంట. తిననీకే మా దగ్గర సర్దికూడు లేడు కానీ షాదా బిర్యానీ పెట్టిస్తారా మా ఇంటికి అని చెప్పినట్టు ఉన్నది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి. రైతులకు రుణమాఫీ ఇవ్వకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని దేవుల మీద ఒట్టు తిని రైతులను నడ్డి విరిచి ఈరోజు రైతుని అడుక్కున్న పరిస్థితికి మళ్ళీ తీసుకుపోయిన ఘనత ఈరోజు కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. రైతు బంధు ఆ రోజు కేసీఆర్ గారి యొక్క హయాంలో ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణ రైతు భారతదేశానికి ఆదర్శంగా మిగిలిన విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు వడ్లే కానీ మిగతా పంటలే కానీ ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో పండినవి, ఏ విధంగా ఆ రోజు రాబడి వచ్చిందనేది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. దానికి ముఖ్య కారణం ఆ రోజు కేసీఆర్ గారు తీసుకున్న వంటి ప్రో ఫార్మర్ ఇనిషియేటివ్స్, రైతు బందే కానీ 24 గంటలు కరెంటే కానీ పండించిన పంటని తిరిగి కొనడమే కానీ ఇట్లాంటి ఎన్నో ఇనిషియేటివ్స్ తీసుకున్నారు. కాబట్టి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం యొక్క రైతు దేశంలోనే నంబర్ 1గా మిగిలినాడు. ఈరోజు ఏమైంది? రైతు బంధు రైతు అడుక్కున్న యొక్క పరిస్థితికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చింది. రైతు బంధును సంపూర్ణంగా బంద్ చేసింది. వడ్లు కొనమంటే సన్న వడ్లు కొంటాం, మేము దొడ్డొడ్లు కొనం అని రైతుల మధ్యలో పంచాయతీలు పెట్టి ఈ సంవత్సరంలో 1 కిలో కూడా కొనని యొక్క ఘనత, 1 క్వింటాల్ కాదు 1 కిలో కూడా ధాన్యం కొనని ఘనత ఈరోజు కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. అవి సంపూర్ణంగా చేయనికే పైసలు లేవు కానీ మూసీ సుందరీకరణ పేరు మీద 1,50,000 కోట్ల రూపాయలని ఈరోజు తెలంగాణ ప్రజల యొక్క తల మీద అప్పుగానో లేదా భారంగానో ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకురాబోతున్నది. ఇది ఒక స్కామ్. ఎట్లా అడగండి? ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మూసీ సుందరీకరణ పేరు మీద దాదాపు 16,000 కోట్ల రూపాయలతో సంపూర్ణంగా ఆ మూసీ సుందరీకరణ అయిపోతుందని డిపిఆర్తో సహా ప్రభుత్వం దగ్గర ఉన్నది. 16,000 కోట్ల రూపాయలతో సంపూర్ణంగా మూసీ సుందరీకరణ అయిపోతుందని డిపిఆర్తో సహా ఆ రోజున బీఆర్ఎస్ ప్రభుత్వం ముందర ఉంచడం జరిగింది. దాంట్లో 4,000 కోట్ల రూపాయల ఎస్టీపీలు కూడా దాంట్లో భాగమే. దాంట్లో సగం వరకు పని అయిపోయింది. ఈ 16,000 కోట్ల రూపాయల్లో ఆ రోజు సాబర్మతి స్టైల్లో ఏ విధంగా అయితే గుజరాత్లో అహ్మదాబాద్లో సాబర్మతి ప్రాజెక్ట్ ఉన్నదో, రివర్ ఫ్రంట్ ఉన్నదో, దాని నకలు చేస్తూ సంపూర్ణంగా అదే స్టైల్లో మూసి కూడా కట్టాలని ఒక ఆలోచనతోనే 16,000 కోట్లతో అది అంచనా పెట్టుకోవడం జరిగింది. కానీ ఈరోజు ఏకంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 1,50,000 కోట్ల రూపాయలతోని మూసి సుందరీకరణ చేపట్టబోతున్నదంటే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ ఫ్రంట్ ప్రోగ్రాము. ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ ఫ్రంట్ ప్రోగ్రాం. ఏ దేశంలో ఎక్కడ పోయినా కూడా ఇంత ఖర్చుతో ఏ ఒక్క రివర్ ఫ్రంట్ ప్రోగ్రాం చేయలేదు, చేయబోరు కూడా. హైదరాబాద్లో ఎక్కడైతే టూరిస్టుల సంఖ్య ఎక్కువగా ఉంటుందో ఎవ్రీడే దాదాపు ప్రతిరోజు యూనిక్ టూరిస్ట్ కౌంట్ అనేది ఉంటుంది ప్రతి టూరిస్ట్ సిటీకి. లండనో, న్యూయార్కో, ప్యారిసో, ఒక టోక్యోనో దాదాపు వాళ్ళకి సగటుగా యావరేజ్గా ప్రతిరోజు 1,00,000 నుంచి 1,50,000 టూరిస్టులు బయట నుంచి వస్తారు. కాబట్టి రివర్ ఫ్రంట్ల మీద డబ్బులు పెట్టినా కూడా, సుందరీకరణ మీద డబ్బులు పెట్టినా కూడా తిరిగి వచ్చే ఆస్కారం ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ 1,50,000 కోట్లతో మీరు పెట్టాలనుకుంటున్నారు మూసీ రివర్ ఫ్రంట్ మీద, ఏ విధంగా ఆదాయం తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుందనే ఒక విషయం కూడా రాష్ట్ర ప్రజలకి సంపూర్ణంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇంకో విషయం విచిత్రం అనిపిస్తుంది నాకు. మనం అందరం కూడా హైదరాబాద్లో చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన వాళ్ళమే. ఈ 2 నెలలు మినహాయించి, అంటే ఈ సెప్టెంబర్, అక్టోబర్ నెలలు 2 మినహాయించి ఎప్పుడన్నా మూసీలో నీరు పరివాహకం మనం చూసినామా? నీరు పారడం మనం ఎప్పుడన్నా చూసినామా? సంవత్సరంలో దాదాపు 10 నెలలు అది ఎండిపోయి ఉంటుంది కదా మూసీ నది. దాంట్లో వచ్చేదంతా కూడా మురుగునీరే కదా. అసలు నీళ్ళే లేని మూసీ నదిలా రివర్ ఫ్రంట్ కట్టడం ఏంది? నాకు చాలా విచిత్రంగా అనిపిస్తున్నది. నీళ్ళే లేని నదిలా రివర్ ఫ్రంట్ కట్టడం ఏంది? మూడో విషయం ఏంటంటే
ప్రజలు ఎవరు కూడా ఇది కోరుకోలేదండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలు ఇస్తారనో, లేకపోతే వీళ్ళు చెప్తున్నటువంటి ప్రజాపాలన తీసుకొస్తారనో, అదేదో ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తారని ప్రజలు ఏదో ఆశపడ్డారే కానీ మూసీ తీసుకురావాలని చెప్పి ఎప్పుడు మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ తీసుకురావాలని చెప్పి ఎప్పుడు ప్రజలు కోరుకోలేదు. ఈరోజు కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. మీ దగ్గర ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు నడపడానికి డబ్బులు లేవు. మూసీ నదిలా సుందరీకరణ చేద్దామంటే నీళ్లు లేవు. ప్రజలకి ఈ ప్రాజెక్ట్ పట్ల ఇంట్రెస్ట్ లేదు. మళ్ళీ ఇది ఎందుకు చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారు అనేది కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. దాంతో తిరిగి ఆదాయం కూడా వచ్చే పరిస్థితి లేదు ఈరోజు. ఇంకో విషయం చెప్తే మీరు అందరు ఆశ్చర్యపోతారు. ఈ దేశంలో ఈ మధ్యకాలంలో జరిగిన అతిపెద్ద రివర్ ఫ్రంట్ ప్రోగ్రామే కానీ, రివర్ రిజ్యువినేషన్ ప్రోగ్రామే కానివ్వండి, అది ప్రధానమంత్రి గారు ఉత్తరప్రదేశ్లో తీసుకున్న వంటి నమామే గంగే ప్రోగ్రాం. ఇది జాగ్రత్తగా వినాలా, 2400 కిలోమీటర్ పొడవు ఉన్న ప్రాజెక్ట్. 2400 కిలోమీటర్ల పొడవు ఉన్న ప్రాజెక్ట్ విస్తీర్ణం నమామే గంగే ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్లో. దీనికి అయిన ఖర్చు ఎంత తెలుసా? 40,000 కోట్లు. 2400 కిలోమీటర్ నమామే గంగేకి అయిన ఖర్చు 40,000 కోట్ల రూపాయలు. మూసీ నది అక్కడ గండిపేట నుంచి వీళ్ళు చెప్తున్న నాగోల్ ఎండు వరకు దీని విస్తీర్ణం 55 కిలోమీటర్లు. దీనికి అయ్యే ఖర్చు 1,50,000 కోట్ల రూపాయలు. 2400 కిలోమీటర్లకి 40,000 కోట్లయితే 55 కిలోమీటర్లకి తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని నిర్ణయించుకున్నది. ఇది మీకు ఎట్లా తెలుసు అంటారు. వాళ్ళు నోటు మాటకు చెప్తున్నారు, ఒకసారి 50,000 కోట్లు, ఒకసారి 75,000 కోట్లు, ఒకసారి 1,50,000 కోట్లు. మీకు ఎట్లా తెలిసింది ఇది గ్యారంటీ 1,50,000 కోట్లు అంటే? ప్రతి ప్రాజెక్ట్కి ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేయాలన్నప్పుడు ఎంత పెద్ద ప్రాజెక్ట్ చేయాలన్నా కూడా డిపిఆర్ అనేది ఒకటి ఉంటుంది, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఒకటి ఉంటుంది. అది ఆ ప్రాజెక్ట్ వాల్యూలో 1% ఉండాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1,500 కోట్లతో 1,500 crores డిపిఆర్ కాల్ఫర్ చేసింది మూసీ రివర్ ఫ్రంట్ కోసం. 1,500 crores ఓన్లీ ఫర్ డిపిఆర్. ప్రపంచంలో ఏంటన్నా చూస్తామా 1,500 కోట్లు ఒక డిపిఆర్కి? నాకు తెలిసి పెద్ద పెద్ద ఆయిల్ రిగ్ కంపెనీసు, అరామ్కోయే కానీ, లేకపోతే పెద్ద పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, లేకపోతే పవర్ జనరేషన్ ప్రాజెక్ట్ చైనాలో ఉండే ప్రాజెక్ట్స్ కూడా ఈ మాత్రంలో డబ్బులు డిపిఆర్కి ఖర్చు పెట్టరు. 1,500 కోట్ల రూపాయలు డిపిఆర్ ఖర్చు పెట్టిందంటే దానికి 100% వేస్తే 1,50,000 కోట్లు. 1% పెడతారు డిపిఆర్కి. ఇది కూడా విచిత్రం ఏంటంటే, నేను ముందే చెప్తా మీకు, ఈ డిపిఆర్ ప్రాజెక్ట్ యొక్క టెండర్లు కూడా ఎవరికి వస్తాయని ముందే చెప్తా. ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారు. మెయిన్ హార్ట్ అనే ఒక కంపెనీకి, మెయిన్ హార్ట్ MEINHARDHT, మెయిన్ హార్ట్ అనే ఒక కంపెనీకి ఆల్రెడీ డిపిఆర్ ఇవ్వాలనే ఒక నిర్ణయం కూడా జరిగిపోయింది. తొందరలో మీరు కూడా చూస్తారు. అది ఎవరికి ఇవ్వాలి టెండర్లు కూడా ముందే నిర్ణయించుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇంత దారుణమా, ఇంత అవసరమా అంట నేను. ఆల్రెడీ ప్రభుత్వం ఒకటి స్పష్టంగా ఒకటి చెప్పాలా, మూసీ నది విస్తీర్ణం ఎంత ఉన్నది? ఒక్కొక్క దగ్గరనేమో 70 మీటర్లు అంటారు, ఓ దగ్గర 160 మీటర్లు అంటారు, 120 మీటర్లు అంటారు, ఓ దగ్గర స్పష్టత లేదు, ఉట్టినే మార్కింగ్ చేసుకుంటా పోతున్నారు. 2020 సంవత్సరం అక్టోబర్లో ఆ రోజున బీఆర్ఎస్ ప్రభుత్వం MFL లెవెల్స్ని ఫిక్స్ చేసింది మూసీలో. MFL అంటే మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్. ముందు మూసీ నదిలో ఉన్న ఈ మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ని మీరందరూ స్థిరీకరించిన తర్వాత, దాన్ని చూపించిన తర్వాత మీరు మార్కింగ్ చేయాలి, లేదా తర్వాత మీరు ఇంకో కార్యాచరణ పెట్టాలి. నా అనుమానం ఏంటంటే, నీకు ఇంకా చెప్తాను దాని గురించి, MFL లెవెల్స్ని కూడా సంపూర్ణంగా వీళ్ళు మార్చేయడం జరిగింది. ఎక్కడెక్కడైతే వాళ్ళకి అవసరాలు ఉన్నాయో దాన్ని మార్చేసుకుంటూ, ఎక్కడెక్కడైతే అవసరాలు లేవో ఉన్నట్టు పాత పాయింట్స్ పెట్టినట్టు నాకు అనుమానంగా ఉన్నది. ముమ్మాటికి MFL లెవెల్స్ కూడా ఈరోజు స్పష్టంగా ఏంది అనేది ప్రభుత్వం ముందే చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడే చెప్పిన, ప్రభుత్వం దగ్గర రైతు బంధుకే కానీ, రుణమాఫీకే కానీ, ఆఖరికి వృద్ధుల పెన్షన్లు కూడా
ఎప్పుడన్నా చూసినామా 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో వృద్ధులు రోడ్ల మీదకి వచ్చి ముసలి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి మా పెన్షన్లు సమయానికి వస్తలేవు 2 నెలల నుంచి బకాయిలు ఉన్నాయి ప్రభుత్వం మా యొక్క పెన్షన్ల పట్ల మా పెన్షన్లు ఇవ్వండి అని ఎప్పుడన్నా వృద్ధులు ఈ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయడం చూసినామా అంట నేను. రైతులు స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీ కానీ ఇంకే పార్టీకే కానీ సంబంధం లేకుండా వారికి వారు డబ్బులు వేసుకొని ముఖ్యమంత్రి గారి యొక్క నివాసాన్ని ముట్టడిద్దామని చూడడం మనం 10 సంవత్సరాలు ఎప్పుడన్నా చూసినామా అంట నేను. ఈ 10 సంవత్సరాల్లో జరిగిన విచిత్రాలన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. రాష్ట్రం నడపడానికి కనీస డబ్బులు లేని రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద ఖర్చుతో ఎవరు అడుక్కోకుండా దాంతో తిరిగి ఎటువంటి రాబడి వస్తుందో దాని నుంచి ఎటువంటి రిటర్న్ వస్తుందో కూడా ప్రజలకి చెప్పకుండా ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎందుకు తీసుకుంటున్నారు అనుకుంటున్నారు అనేది ప్రజలు ఆలోచన చేయాలా. బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము 4 డిమాండ్స్ పెట్టబోతున్నాం ప్రభుత్వానికి. మొదటి డిమాండ్ సంపూర్ణంగా ప్రజా అభిప్రాయ సేకరణ చేయాలి. మూసీ పరివాహక ప్రాంతంలో మీరు ఏవైతే మార్కింగ్ చేసిండ్రో ఇవన్నిటినీ కూడా సంపూర్ణంగా ప్రజల యొక్క ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాతనే మీరు ముందుకు పోవాలి. రెండో విషయం చెప్తున్నా, మేము ఏదో బెటాలియన్ తీసుకొని హైడ్రాల్ ఎట్లయితే మేము ప్రజలని ఇళ్ళ నుంచి బయటికి గుంజుకొచ్చి ఇల్లులు కూలగొడుతున్నామో ఇది కూడా అంతే. మూసీ పరివాహక ప్రాంతంలో కూడా మేము రోజుకొక బెటాలియన్ తీసుకొచ్చి కాలనీలు ఖాళీ చేసి బలవంతంగా మేమేమైతే ఇల్లులు కూలగొడతామన్న ఆలోచనలు ఉన్నారేమో ముమ్మాటికి ఆ ప్రజల యొక్క అభిప్రాయం తీసుకున్న తర్వాత వాళ్ళ ఆమోదంతోనే మీరు ఈ ప్రాజెక్టులో ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. లేదు మేము బలవంతం చేస్తాము, మేము వాళ్ళని మిగతా దగ్గర ఎట్లయితే చేసినామో ఇంట్లోకి వెళ్ళి బయటికి గుంజుకొచ్చి రోడ్ల మీద పడేసి మేము వాళ్ళ ఇల్లులు కూలుస్తామంటే మాత్రం నేను హెచ్చరిస్తున్న హైదరాబాద్ మరో అగ్నిగోళం అవుతుంది. హైదరాబాద్ అగ్నిగోళం అవుతుంది. మీరు అనవసరంగా పేద మధ్యతరగతి ప్రజల జోలికొచ్చి ఎవరో జోబులు నింపాలనే ఒక ఆలోచనతో పేద మధ్యతరగతి ప్రజల యొక్క ఇంట్లని కష్టం రూపాయి కూడగట్టి చెమటలు కక్కి రక్తం దారబోసి వాళ్ళు ఇల్లు కట్టుకున్నారే ఆ ఇంట్ల జోలికొచ్చి మా ఇష్టారాజ్యంగా వాళ్ళని బయటపడేసి మేము రాజ్యం వెళ్తాం, మేము మా మూసీని కట్టుకుంటామని మీరు అనుకుంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ తరఫున నిల్చుంటుంది. హైదరాబాద్ మాత్రం మరో అగ్నిగోళం చేస్తామని చెప్తున్నా. దిస్ ఇస్ ఎ వెరీ సీరియస్ వార్నింగ్. ఇంకో విషయం, ఎవరైతే మూసీ పరివాహక ప్రాంతంలో ప్రజలు ఎవరైతే భయభ్రాంతులకు గురవుతున్నారో మీకు అభయం ఇస్తున్నా, మీ ఎంట కేసీఆర్ ఉన్నాడు, మీరు ఏం భయపడొద్దు. అన్యాయంగా అకారణంగా మిమ్మల్ని ఎవ్వరు ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టినా కూడా ఒక్క ఫోన్ కాల్ చేయండి, పిట్టల్లాగా వాలిపోతాం మీ దగ్గర. మీకు ఎక్కడ కష్టం వచ్చినా ప్రభుత్వ అధికారులు మిమ్మల్ని ఎప్పుడు భయపెట్టాలని ప్రయత్నం చేసినా మాకు ఒక ఫోన్ కాల్ చేయండి, మా పార్టీ మీ తరఫున వచ్చి కొట్లాడతాం. ఎవరు కూడా మిమ్మల్ని అకారణంగా మిమ్మల్ని ఇంట్లోకి వెళ్ళి ఎవిక్ట్ చేయొద్దు. మీకు ఇష్టం లేకుండా ఎవరి ఇల్లు కూడా కూలగొట్టొద్దని మా రెండో కండిషన్ ప్రభుత్వానికి చెప్పాలనుకుంటున్నాం. మూడో విషయం ఏంటంటే, ఏందో నాకు ఇది అర్థం కాదు, మీడియా సోదరులు కూడా మీరు అడుగుతలేరు, మేము అడిగింది కూడా చూపిస్తలేరు. హైడ్రాలో కూడా ఒక వ్యక్తికి ఒక చట్టం ఉంటుంది, మరో వ్యక్తికి మరో చట్టం ఉంటుంది. ఒక ఇల్లు ఎందుకు కూలుస్తురో తెలీదు, ఇంకోరు స్వయంగా నాది ఎఫ్టీఎల్లో ఉన్నదని చెప్తున్నా కూడా వాళ్ళ ఇల్లు జోలికి పోరు. అట్లనే ఈరోజు ఈ మూసీ సుందరీకరణ పేరు మీద కూడా నేను ముందే చెప్పినట్టు అసలు రివర్ బెడ్ ఎంత ఉన్నది, ఎంఎఫ్ఎల్ ఎంత ఉన్నది ముందు అది ఫిక్స్ చేయండి. ఫిక్స్ చేసిన తర్వాత మీరు తర్వాత మాట్లాడుదురు. కానీ ఇప్పుడు మీకు ఉదాహరణ కూడా చెప్తా. మా మూడో కండిషన్ ఏంటంటే, కొత్తగా కడుతున్న వంటి మూసి మీద రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులన్నీ కూడా ఆపేయాలా. కొత్తగా మూసి మీద కడుతున్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు ముఖ్యంగా మంచిరేవుల, గండిపేటు, నార్సింగి, హైదర్షాగోట్లో మల్టీ స్టోరీడ్ బిల్డింగ్లకి ఈ ప్రభుత్వం కొత్తగా పర్మిషన్లు ఇచ్చింది. అవి అన్నిటిని కూడా ఇమీడియట్గా ఆపాలా. దాని వెనకాల చాలా పెద్ద కథ ఉన్నది. ఈరోజు మీకు ఒక విషయం చూపించదలుచుకున్నా. ఇది 2002 సంవత్సరంలో గండిపేటలో
మీరు ఏదైతే ఓఆర్ఆర్ నార్సింగ్ రింగ్ రోడ్ ఉంటుందో ఇది 2001 సంవత్సరం యొక్క శాటిలైట్ పిక్చర్. ఇది మీకు మూసీ నది క్లియర్గా కనిపిస్తున్నది. ఎటువంటి ప్రాజెక్ట్ లేదు. ఇది ఈరోజు మూసీ మీద జరుగుతున్న వంటి ఒక్కటే ఒక దానికి ఉదాహరణ ఆదిత్య కన్స్ట్రక్షన్స్ వాళ్ళు కడుతున్న వంటి ప్రాజెక్ట్ ఇది. ఇది మీరు బాగా గమనించాలా. ఇది ఎట్లున్నది అప్పుడు, ఇప్పుడు ఇది ఎట్లున్నది. పట్టుకోండి సతీష్, కొంచెం ఒకసారి పట్టుకోండి. ఇది నిన్న హైదర్ షాగోట్ విలేజ్లో దీనికి మార్కింగ్ ఇచ్చిపోవడం జరిగింది. మధ్యతరగతి కుటుంబాలు ఉంటున్న వంటి కాలనీలకి దీనికి మార్కింగ్ ఇచ్చిపోవడం జరిగింది. దీనికి తేడా చెప్పనా, దీంట్లో ఉన్న ప్రజలు పెద్దల చేతులు ఎవరిది తడపలేకపోయినరు, తడపలేదు. దీంట్లో మాత్రం ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి చేతులు తడిపినరు. నేను ఇది ఇమీడియట్గా చెప్పగానే ఇది మీ ప్రభుత్వంలోనే కదా పర్మిషన్ వచ్చింది, మళ్ళీ అప్పుడు మీరేం చేసిరని అడుగుతారు. ఇది 2022 సంవత్సరంలో ముమ్మాటికి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలోనే పర్మిషన్ వస్తే దీని పర్మిషన్ మళ్ళీ అబియన్స్లో పెట్టడం జరిగింది. మా అధికారం పోకముందే దీని అబియన్స్లో పెడితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి మళ్ళీ పర్మిషన్స్ ఇచ్చి కట్టుకోమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంట్లో కూడా పెద్ద స్టోరీ ఉన్నది. తెలంగాణ రాష్ట్రానికి దరిద్రం ఏంటంటే ఒక ఆస్థాన బ్రోకర్ ఏర్పడిండాడు ఒకడు. ఆ ఆస్థాన బ్రోకరు ప్రతి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల కలెక్షన్ తప్ప వేరే పని లేదు. దాని గురించి నేను మళ్ళీ చెప్తా. సో ఇట్లాంటి ప్రాజెక్టులన్నీ కూడా సంపూర్ణంగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు సంపూర్ణంగా ఆపాలా. ఆపని పక్షంలో మీరు అనుకోవచ్చు ఇదేముందిలే ప్రెస్ మీట్లు పెట్టి పోతున్నారు మాకేముందని. ఎవరైతే దీని రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ నడుపుతున్నారో లేదా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ పెద్దలు దీంట్లో చేయి తడిపించుకున్నారో వాళ్ళు అనుకోవచ్చు ఏముందిలే దీంట్లో ప్రెస్ మీట్ పెట్టి పోతారని. నేను ప్రెస్ మీట్ పెట్టి పోను. మా పార్టీ నాయకత్వం దాన్ని నేను సంపూర్ణంగా పర్మిషన్ తీసుకున్నా. మూసీ బాధితులు ఎవరినైతే చిన్న చితక వాళ్ళని మధ్యతరగతి కుటుంబాలని మీరు ఈరోజు నోటీసులు ఇచ్చో మార్కింగ్లు ఇచ్చో మీరు ఇబ్బంది పెడుతున్నారో వేలాదిగా వందలాదిగా కాదు మూసీలో పరివాహక ప్రాంతంలో మీరు చేస్తున్న వంటి అరాచకం బాధితులు ఎవరైతే ఉంటారో వేలాదిగా ఈ యొక్క రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల ముందర పోయి ధర్నా చేస్తామని చెప్తున్నా. ఇమీడియట్గా మీరు ఈ ప్రాజెక్టులు ఆపాల. ప్రజలకి పేద సామాన్య ప్రజలకు ఒక న్యాయం, బడా బడా బాబులు బడా రియల్ ఎస్టేట్ సంస్థలకు ఒక న్యాయం అంట. నేను ఎందుకు హైడ్రా 3 నెలల నుంచి ఈ డ్రామా చూస్తున్నాం. నమ్ముదామా? ఏ ఒక్క రియల్ ఎస్టేట్ సంస్థ కూడా హైదరాబాద్లో ఏ చెరువులే కానీ గవర్నమెంట్ ల్యాండ్లే కానీ నాలాలే కానీ కబ్జాలు పెట్టకుండా కడుతున్నారని నమ్ముదామా? ఎందుకు పేదలే కనిపిస్తున్నారు ఈ ప్రభుత్వానికి? మధ్యతరగతి కుటుంబాలు ఎందుకు కనిపిస్తున్నాయి? పెద్ద పెద్దోళ్ళు ఎందుకు కనిపిస్తలేరంట. నేను ఎవరైతే మూర్ఖులు నమ్ముతున్నారో ఏది నిజంగా హైడ్రా నాలాలను లేకపోతే చెరువులను కాపాడనీకి వచ్చిందనో లేకపోతే ప్రభుత్వ భూములు కాపాడనీకి వచ్చిందనో లేకపోతే మూసీ సుందరీకరణ హైదరాబాద్ కోసమే కడుతున్నారని ఎవరైతే మూర్ఖులు నిజంగా నమ్ముతున్నారో నేను వాళ్ళకి అడుగుతున్నా, మీకు ఈ వ్యత్యాసం కనిపిస్తలేదా? ఎందుకు ఆగుతలేవు ఈ ప్రాజెక్టులు? బడా ప్రాజెక్టులు ఎందుకు ఆగుతలేవు అంటున్నా. దీని వెనకాల మతలబ్ ఏముంది? లాస్ట్ పాయింట్, మళ్ళీ 4 పాయింట్లు మళ్ళీ చెప్తా మీకు. మూసీ సుందరీకరణ కమిషన్, మూసీ బ్యూటిఫికేషన్ కమిషన్ వాళ్ళు ఏదో కార్పొరేషన్ ఏదో ఏర్పాటు చేసుకున్నారు. మూసీ కార్పొరేషన్ లాంటిది ఏదో కార్పొరేషన్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. మీరే చెప్తున్నారు మూసీ సుందరీకరణకు 1,50,000 కోట్లు అవుతాయని. ఒక్క ఇటుక ముందు జరపాలన్నా, మీరు ఒక్క బుల్డోజర్ ముందుకు తీసుకుపోవాలన్నా ముందు ఆ కార్పొరేషన్లోకి 50,000 కోట్ల రూపాయలు జమ చేయండి. మీరు ఆ కార్పొరేషన్లోకి 50,000 కోట్ల రూపాయలు జమ చేసిన తర్వాత ప్రజల జోలికి పోయి వాళ్ళ ఇల్లులు వాళ్ళు ఇస్తారా, మీరు ల్యాండ్ యాక్విజిషన్లో కొనుక్కుంటారా లేదా ఇంకేం చేస్తారా అనేది తర్వాత ప్రజల దగ్గరికి ఆ రోజు పోండి. కానీ మీ దగ్గర కనీసం జీతాలు ఎన్నికే పైసలు లేవని స్వయాన ముఖ్యమంత్రి గారే రోజు చెప్తున్నారే. రాష్ట్రం దివాలా తీసిందని రోజు మీరే చెప్తున్నారే. ఈ ఇల్లులు కూలగొట్టి ప్రజలు రోడ్డు మీద వేసి ఏం సాధిస్తారంట. నేను ఏం సాధిస్తారు? ప్రజలు ఈరోజు స్పష్టంగా ఉన్నారు. దీని వెనకాల మతలబ్ ఉన్నది.
అసలు డబ్బులు పెట్టిన తర్వాత ప్రభుత్వానికే కానీ రాష్ట్రానికే కానీ ప్రజలకే కానీ ఎటువంటి లాభం కనిపినప్పుడు కాళేశ్వరం విషయం వచ్చినప్పుడు 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని పదే పదే మాట్లాడే కాంగ్రెస్ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో 1,00,000 రూపాయలు ఖర్చే కాలేదు, 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చే కాలేదు. 1,00,000 కోట్ల అవినీతి జరుగుతుందని నిత్యం చెప్తున్న కాంగ్రెస్ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టు ఉత్తర తెలంగాణ మొత్తం కూడా ఇరిగేషన్ సిస్టమ్ని స్టెబిలైజ్ చేసింది, స్థిరీకరించింది. ఈరోజు మల్లన్న సాగరే కానీ ఏదైతే మీరు చెప్తున్నటువంటి గండిపేట హిమాయతర్లకి గోదావరి నీళ్ళు తీసుకురావడమే కానీ నిత్యం లిఫ్ట్ చేసి మిగతా ఎస్ఎన్డి మనకు శ్రీరామ్ సాగర్కి పంప్ చేస్తున్న వాటరే కానీ కింద కాలువలకు పంపుతున్న నీళ్ళే కానీ అన్నీ కూడా కాళేశ్వరం భాగమే. దాంతో గ్రౌండ్ వాటర్ స్టెబిలైజ్ అయింది, రైతులకు ధైర్యం వచ్చింది, టూరిజం పెరిగింది, డ్రింకింగ్ వాటర్ సెక్యూరిటీ వచ్చింది. కానీ దాని ఖర్చు 1,00,000 కోట్లు కూడా కాలేదు. మీరు పెడుతున్నటువంటి 1,50,000 కోట్లలో ఏం అడ్వాంటేజ్ వస్తున్నదని ఒక స్పష్టత ప్రజలు అడుగుతున్నారు. దీంట్లో ఒకటే అడ్వాంటేజ్ ఉన్నది, హైడ్రాతో జరుగుతున్న అటెన్షన్ డైవర్షన్ అయితే మూసీ ప్రాజెక్ట్తో జరుగుతున్నది ఫండ్ డైవర్షన్. హైడ్రాతోని అటెన్షన్ డైవర్షన్ జరుగుతుంటే మూసీతోని ఫండ్ డైవర్షన్ రెండే. అటు అటెన్షన్ డైవర్షన్తో ప్రజలకి ఏం లాభం లేదు, హైడ్రాలో జరుగుతున్న అటెన్షన్ డైవర్షన్తో. ఇటు మూసీ సుందరీకరణతో జరుగుతున్నటువంటి లాభం కూడా ఏం లేదు, ఫండ్ డైవర్షన్ తప్ప. ఇదంతా మళ్ళొకసారి చెప్తాను, 4 డిమాండ్స్. ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలి ఒకటి. 2, బలవంతంగా ఏ ఇల్లును కూడా ఖాళీ చేస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ చూస్తుంటే ఊరుకోదు, వాళ్ళకు న్యాయబద్ధంగా చేయాలా. 3, మూసీ నది మీద జరుగుతున్నటువంటి ప్రస్తుతం జరుగుతున్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులన్నింటినీ కూడా తక్షణమే ఆపేయాలా. 4, మీరు చెప్తున్నటువంటి మూసీ కార్పొరేషన్లో ఇమీడియట్గా 50,000 కోట్ల రూపాయలు జమ చేసిన తర్వాతనే మీరు ఈ ప్రాజెక్టుకి ముందుకు పోవాలి. ఆఖరికి ఓ విషయం నేను చెప్పదలుచుకుంటున్నా, ప్రభుత్వాన్ని చూడగానే ధైర్యం రావాలి. అరే మా ప్రభుత్వం మాకున్నది, నాకేమైనా కష్టం వస్తే ఒక పెద్దన్నలాగానో ఒక తండ్రిలాగానో ఒక ఇంటికి పెద్దలాగానో నాకు ప్రభుత్వం ఉంటుంది. ఈ ప్రభుత్వం పట్ల నమ్ముకొని నేను ముందుకు పోతే నేను నా కుటుంబం సురక్షితంగా ఉంటామని ఒక ధైర్యం ప్రజల్లో ఉండాలి. దాని విరుద్ధంగా ఈ ప్రభుత్వం పాత పర్మిషన్లు ఉన్నా ఉండకపోయినా కూలగొట్టడం, ఆ ఇల్లు ఎంత కష్టపడి కట్టుకున్నాడు, ఆ ఇంటి పట్ల ఆ వ్యక్తికి సెంటిమెంట్లు ఉంటాయనే ఒక ఆలోచన కూడా లేకుండా అందరం కూడా మన ఇంటి పట్ల మనం ఎంత సెంటిమెంట్ ఉంటామో మనందరికీ తెలుసు. పొద్దున్న లేవగానే నీ ఇంటి మీద ఎవరైనా మార్కింగ్ చేసిపోతే ఎంత బాధ వేస్తుందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అంట. సడన్గా ఒకరోజు ప్రభుత్వం వచ్చి మీ ఇల్లు ఎఫ్టీఎల్ ఉందనో బఫర్లు ఉందో లేదా సుందరీకరణ కోసం మీ ఇల్లు మాకు కావాలనో మీ ఇంటి మీద మార్కింగ్ చేసిపోతే ఆ ఇంట్లో ఉన్న సామాన్య ప్రజలకు వాళ్ళకి అదొకటే ఇల్లు ఉంటుందండి, అది కూడా ఎన్నో సంవత్సరాలు కష్టపడిన తర్వాత కట్టుకున్న ఇల్లు ఉంటుంది, వాళ్ళ స్వప్న సౌధ్యం అది. అట్లాంటి ఇంటి మీద మార్కింగ్ చేసిపోతే ఎంత అవమానంగా ఉంటుంది, ఎంత బాధేస్తుందని ఒక్కసారి మనకు ఆలోచన చేసుకోవాల్సింది లేదా? ఈ ప్రభుత్వానికి అంత బాధ్యత లేదా అంటున్నా. ఎందుకు ఈ రాష్ట్రాన్ని భయంతో నడపాలనుకుంటున్నారు? ప్రేమతో నడిపే ప్రయత్నం చేయండి. కేసీఆర్ గారు గదే చేసిరు 10 ఏళ్ళ, ప్రేమతోనే నడిపిరు 10 సంవత్సరాలు. ఈరోజు నిత్యం కేసీఆర్ గారు యాద్ చేసుకుంటారు. మీరు ఏ వీడియోలైనా చూడండి, అరే కేసీఆర్ సారే బాగుండే, కేసీఆర్ ఎప్పుడు ఇట్లా చేయలేదే. మానవీయ కోణంతో ప్రభుత్వం ఆలోచన చేయాలి. 3 సంఘటనలు నాకు నిజంగా కూడా బాధ వేస్తుంది, మీతో నేను షేర్ చేసుకుంటా. 3 సంఘటనలు ఈ గత వారం 10 రోజుల్లో జరిగిన 3 సంఘటనలు. 3 సంవత్సరాల పాప ఏమైందమ్మా ఇక్కడ కూర్చున్నామంటే మా అమ్మా నాన్నని జైలు వేసి నా బుక్స్ అన్నింటినీ కూడా మా ఇంట్లో వేసి కూలగొట్టిర్రు, మళ్ళీ నాకు ఎక్కడ చేయాలో ఏం చేయాలో అర్థమవుతలేదని ఒక 3 సంవత్సరాల పాప బయటకు వచ్చి చెప్తుందంటే మానవత్వం ఉన్నోడు ఎవడన్నా కొంచెమైనా కదలాల్సిందే కదా. ఇంకో సంఘటన చెప్తా. ఓ తండ్రి, ఇంటికి తండ్రి అంటోడు పిల్లల ముందర ఎప్పుడు ఏడవద్దు, ధైర్యంగా నిల్చోవాలి. ఎందుకంటే నేను గట్టిగా ఉంటేనే నా ఇల్లు గట్టిగా ఉంటుంది, మా పిల్లలు గట్టిగా ఉంటుంది అని ఆలోచన ఉంటుంది కదా ఏ తండ్రికైనా. ఒక తండ్రి బోరున కింద పడి లబోదిబో అని ఏడుస్తుంటే ఒక దిక్కు బిడ్డ ఒక దిక్కు కొడుకు ఏడవకు నాన్న అంటుంటే పిల్లలున్నోళ్ళు తల్లిదండ్రులు ఉన్నోళ్ళు మనందరికీ ఎంత బాధేస్తుందని ఒకసారి ఆలోచన చేసుకున్నారా?
3 నెల్లూరుకెళ్ళి వచ్చిందంట పాపం పిల్లగాడు. లాస్ట్ నాకు చాలా బాధేసింది అని వింటుంటే. కళ్ళల్లో ఆయనకు నీళ్లు తిరుగుతున్నాయి, గొంతు అదిరింది ఆ పిల్లగాంది. ఏం చేస్తారు మీరు నెక్స్ట్ అంటే, నేను ఇంకా హైదరాబాద్కి రానండి, ఇంకా నేను మళ్ళీ ఇంకెప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఇల్లు కొనను అంటే, ఎంత ఆ మనిషిలో ఉన్న ఆత్మ చచ్చిపోతే ఆ విధంగా మాట్లాడతాడు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు నేను వేడుకుంటున్నా, ప్రజలు భయపడుతున్నారు, ఇంకా 4 సంవత్సరాలు మీతో ఎట్లా వేయగాలనేది. ప్రజలని ప్రేమగా చూసే ప్రయత్నం చేయండి. మీ యొక్క ఖర్చుల కోసం, మీ అధిష్టానానికి చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి కోసం ఇట్లాంటి ప్రాజెక్టులు తెచ్చుకొని ప్రజల యొక్క ఉసురు పోసుకోకండి అని చెప్తున్నాను. మూసి సుందరీకరణతో మీ జోబులు సుందరీకరణ అవుతాయి కానీ, మీ ఆస్తుల పెంపకం జరుగుతుందే కానీ ప్రజలకు ఏమి జరగదండి. 16,000 కోట్ల రూపాయలు ఆ రోజున అంచనా అయితే 1,50,000 కోట్ల రూపాయలకు దానికి ఎస్కలేషన్ చేసి డిపిఆర్ ప్రాజెక్టుకే 1,500 కోట్ల రూపాయలు పెట్టుకున్నారంటే, దేశంలోనే అతిపెద్ద రివర్ బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ నమమే గంగే ఏదైతే ప్రధానమంత్రి గారు తీసుకున్నారో దానికి జరిగిన వంటి ఖర్చులకి 4 ఖర్చు మీరు మూసి సుందరీకరణ పెడుతున్నారంటే ఏం ప్రజలకు అర్థం కాదనుకుంటున్నారా? ప్రజలకు అంతా అర్థమవుతున్నది. ప్రజలు ముమ్మాటికి దీనికి అవకాశం వచ్చినప్పుడు, నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, ప్రజలు తిరగబడే ఒక సమయం వచ్చింది. మీరు నిన్న నుంచి వీడియోలు చూసింటారు. ఇంకా మీరు అకారణంగా మేము హైడ్రా బుల్డోజర్ తీసుకుపోతాం, అకారణంగా ఇంకా మేము పేదల ఇంటి మీదకి ఇట్లనే పోతామంటే బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటా ఊరుకోదు. నేను మళ్ళీ ఒకసారి మీ అందరి ద్వారా ఎవరైతే ప్రజలు భయపడుతున్నారో వాళ్ళకి అభయం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా, మేమున్నాము మీతో, మేమందరంతో పాటు కేసీఆర్ అనే ఒక మహాశక్తి మీ ఎంట నిలబడ్డది. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ముమ్మాటికి మీ తరఫున కొట్లాడతాము. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నా, మీరు బలవంతంగా ఎవరిని ఇల్లు ఖాళీలు చేయాలన్నా కూడా మీరు ఇంకో రూపం చూస్తారని చెప్పి కూడా చెప్తున్నా. థ్యాంక్ యూ. అది కొన్ని రాష్ట్రాల కాదు, కొన్ని దేశాల్లో బ్లాక్ లిస్ట్ చేశారంట. నేను నా రీసెర్చ్లో తెలిసింది, కొంతమంది తమ్ముళ్ళకు అడుగుతూ చెప్పినారు. మెయిన్ హార్ట్ కంపెనీకి వీళ్ళు ప్రిలిమినరీగా ఓకే చేసుకున్నారంట. ఇది ఎవరిదో తెలియదు, సింగపూర్ బేస్డ్ కంపెనీ అని చెప్తున్నారు. కానీ అది పాకిస్తాన్లోనో దుబాయ్లోనో దాన్ని బ్లాక్ లిస్ట్ చేసినారంట. అప్పుడప్పుడు ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇస్తున్నప్పుడు ఎటువంటి బ్లాక్ లిస్టెడ్ లేని కంపెనీకి ఇవ్వాలి. కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వానికి వాళ్ళ ఇంటెన్షన్ వేరే ఉన్నది మూసి సుందరీకరణ పట్ల. సో వీళ్ళకి ఇవ్వాలని వాళ్ళు డిసైడ్ అన్నట్టు మాకు వచ్చిన వంటి ప్రాథమిక సమాచారం. ఏం చెప్తావు? థ్యాంక్ యూ బ్రదర్.